హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు గొడవ చేస్తూ గ్రూప్ 2 ఎగ్జామ్స్ గ్రూప్స్ నుంచి కండక్ట్ చేస్తున్న 1, 2, 3, 4 కేటగిరీలో పోస్టులన్నీ పెంచి ఆ తర్వాత నోటిఫికేషన్ వేయాలని చెప్పి గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కారు నిర్ణయం. డిసెంబర్ లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు. టీజీపీఎస్సీ, సిడిపిఓ, ఈఓ పరీక్షల రద్దు. గ్రూప్ 2 ఎగ్జామ్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్ లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ శుక్రవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే ప్రిపరేషన్ కు టైం కావాలని నిరుద్యోగులు ఆందోళన చేయడంతో అప్పటి సర్కార్ ఎగ్జామ్ వాయిదా వేసింది. దీంతో అదే ఏడాది నవంబర్ 2, 3 తేదీలో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో మళ్ళీ వాయిదా వేశారు. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు పెడతామని రీషెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో పరీక్షలను మరోసారి వాయిదా వేశారు. అప్పటికే కొందరు కమిషన్ సభ్యుల రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పడే వరకు ఆగాల్సి వచ్చింది. కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మరో 3 వారాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్ మళ్ళీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతున్నాయని, దీంతో రెండింటికి మధ్య గ్యాప్ తక్కువగా ఉందని, ప్రిపరేషన్ కు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శుక్రవారం జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సో ఇది జరిగిన వ్యవహారం. గతంలో గ్రూప్ 1 పోస్టుల అవకతవకల మీద అప్పట్లో తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆగ్నూరు మురళి, కోదాన్ రామ్ లాంటి వాళ్ళందరూ ప్రతిపక్ష హోదాలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిరు. దాంతో ఆ పరీక్షను వాయిదా వేసిరు లీకేజీల కారణంగా. తర్వాత మరొకసారి కూడా నిర్వహించారు. అప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పి ఆరోపణలు పెట్టడంతో అది కోర్టుకు చేరింది. కోర్టు దాన్ని నిషేధించింది. ఇప్పుడు ముచ్చటగా 3వ అన్నమాట. మరి ఈసారన్నా పకడ్బందీగా నిర్వహిస్తారా లేదా చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.